మీరు రాజీనామా చేసిన తర్వాత రేవంత్ నుంచి మీకు ఫోన్ రాలేదా? అప్పుడు ఎవరిని పార్టీలో జాయిన్ చేసుకోవట్లేదు. ఫోన్లు అట్లాంటివి ఏం రాలేదు, కానీ కలవడము లేకపోతే నేను 15 ఏళ్ళు అంతకుముందు మీరు కూడా కలిసినట్టున్నారు నాకు అదే తెలిసి. 15 సంవత్సరాలు నేను కాంగ్రెస్లో పనిచేశాను. ఉమ్. ఫర్ ద కాజ్ ఆఫ్ తెలంగాణ ఐ రిజైన్ టు కాంగ్రెస్ పార్టీ అండ్ ఎమ్మెల్యే. అంటే నేను ఒక లక్ష్యం కోసము పార్టీ వదిలిపెట్టిపోయినా. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా నాతో కలిసి పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు మంత్రులందరూ కూడా నాతో కలిసి పనిచేసిన వాళ్ళే. ఐ వాజ్ ద స్పోక్స్ పర్సన్ ఫర్ ఏంటది కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ ఫర్ తెలంగాణ అని వేసుకున్నాం మేము. బస్సు యాత్ర పెట్టినాం 2011 నుండి 2009 నుండి 11 వరకు. అప్పుడు నేనే స్పోక్స్ పర్సన్ నుండి మొత్తం కూడా మాట్లాడేవాడిని. మొత్తం తెలంగాణ మొత్తం మొదటిసారి తెలంగాణ మొత్తం తిరిగిన. అంతకుముందు దండోరా ఉద్యమంలో కృష్ణమాదితో కలిసి తెలంగాణ మొత్తం తిరిగిన. తర్వాత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో కలిసి మొత్తం తిరిగిన. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ మొత్తం తిరిగి నేను ఒక్క మంత్రిని. సో ఆ రకంగా 4 సార్లు తెలంగాణ మొత్తము, అంటే ఉట్టిగా ఉండకుండా ఎప్పుడు ప్రజలలో తిరుగుతూ నాకు చిన్న అవకాశం దొరికినా కూడా ప్రజల్లోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాను. రాజయ్య గారు, మీకు టికెట్ ఇవ్వకపోవడానికి కొన్ని కారణాలు కూడా చెప్తున్నారు. అంటే సోషల్ మీడియాలో కూడా అప్పుడు చక్కర్లు కొట్టినాయి వార్తలు. మీ ఆడియో టేప్స్ కావచ్చు, ఒక లేడీ సర్పంచ్ విషయంలో కూడా మీ కొంత ఇబ్బంది పెట్టారు వాళ్ళనే చర్చ కూడా వచ్చింది. అది ఎంతవరకు వాస్తవం? అవి రాజకీయంగా ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాయా? లేదు లేదు. ఎందుకోసం అంటే చెప్పినా కదా, కారణం టికెట్ రాకపోవడం ఇది కారణం. అక్కడ సుమోటోగా తీశారు, పోలీస్ కమిషనర్ ఎంక్వైరీ చేశారు, అక్కడ ఏం లేదని తేల్చేసిండు. అక్కడ ఏం లేదు, ఓన్లీ సోషల్ మీడియా వాళ్ళు హైక్ చేశారు ఆ విషయాన్ని. సోషల్ మీడియాలో బాగా చర్చ జరిగింది. దాని వెనుక ఉన్న మనిషి కడియం శ్రీహరి కూడా తేలిపోయింది. ఎందుకంటే వాళ్ళే చెప్పారు. దీని వెనుక కూడా కడియం శ్రీహరి ఉన్నాడా? అన్నిటికైనా ఆయన. ఎందుకంటే ఇప్పుడు నాకు రాకుండా చేస్తే ఆయనకు వస్తుంది కదా. ఎన్ని రకాలుగానైతే అన్ని రకాలుగా దాన్ని వాడుకునే కార్యక్రమం చేసి ఇప్పుడు మీ ఆడియో టేప్స్ వైరల్ చేసిర్రు. ఒక లేడీ సర్పంచ్ విషయం కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసిర్రు. దీని వెనుక కడియం శ్రీహరి ఉన్నాడు అనుకోవచ్చా? ఇప్పుడు అది చర్చ అవసరం లేదు, కానీ చెప్తున్నా అవన్నీ జరిగిపోయిన అంశాలు. ఇప్పుడు అది అవసరం లేదు, కానీ మామూలుగా చాలా రకాలుగా ఎక్కడ అవకాశం దొరకక ఆయన 2-3 సోషల్ పిల్లలను పెట్టుకొని, అంటే ఏమంటారు, ఈ చిన్న చిన్న ఛానల్స్ ఉంటుంది కదా, వేరే వేరే యాంగిళ్ళలో ఫోటో తీసుకొని బొకే ఇస్తున్నప్పుడు చేతులు కలుస్తున్నాయని, ఏదో దీపం వెలిగిస్తూ ఉంటే జ్యోతి ప్రజ్వలన చేస్తుంటే చీర కాలిపోతుంటే పక్కకంటే దాన్ని దగ్గర నుంచి వెళ్ళి ముట్టుకున్నారని, లేకపోతే ఇవన్నీ స్వీట్ తినిపిస్తుంటే, అన్నం తినిపిస్తుంటే, అన్నీ వేలల్లో జరిగిన ప్రోగ్రాంలే, ఉట్టి ఏదో ఇండివిజువల్గా జరిగే కార్యక్రమాలు కాదు. అది సందర్భం కాదు, కానీ సో ఏది ఉన్నా కూడా కుట్రదారులు మాత్రం కడియం శ్రీహరి. బై ఎలక్షన్ వస్తే రెడీగా ఉన్నారా? ఓడగొడతారా కడియంని? మీకు ఇప్పుడు అంటే గెలిచేంత ఉందంటారా పట్టు నియోజకవర్గంలో? గెలిపియాలన్నా ఓడించాలన్నా ప్రజలే. ఈరోజు కడియం శ్రీహరి అనేవాడు ప్రజలకు దూరం అయ్యాడు. విశ్వాసఘాతకుడిగా నిరూపణ జరిగిపోయింది. ఈరోజు అధికార పార్టీలో ఉన్నాడు. తర్వాత నమ్మక ద్రోహిగా మిగిలిపోయాడు. తర్వాత తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు. కనుక తిన్నాడు, పైసలు తీసుకున్నాడు, బిడ్డకు టికెట్ ఇస్తే కూడా ఎగబెట్టిండు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఎగబెట్టి పోయి అటు పైసలకు అమ్ముడు పోయాడు. ఇవన్నీ ప్రజలలో బాగా పాతుకుపోయింది. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా బై ఎలక్షన్ నేను గెలవడం కాదు, ప్రజలు ఆయన ఓడగొడతారు. సో మీరైతే రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపులు హైకోర్టు కూడా ఒక నిర్ణయం తీసుకుంది, వాళ్ళని కూడా ఒక నిర్ణయం తీసుకొని మాకు చెప్పండి అని చెప్తున్నది. మీరు ఒకవేళ బై ఎలక్షన్ వస్తే రెడీగా ఉన్నారా? కేసీఆర్ గారు ఫుల్ సపోర్ట్, బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ మొత్తం మీకు ఉంటుందా మీ నియోజకవర్గం? తప్పకుండా. నేను 2011లో రాజీనామా చేసి 2012 మార్చి 18 ఎలక్షన్లు పోయినప్పుడు బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ మొత్తం కూడా నా నియోజకవర్గంలో పనిచేసింది బై ఎలక్షన్. సో ఇప్పుడు కూడా బై ఎలక్షన్ కనుక వస్తే ఆటోమేటిక్గా గణపూరుకున్న ప్రతిష్ట ఆ సీటు మీద ఎట్లా ఉంటుందో ఇంకా చూడండి మీరు. ఎందుకంటే ఇద్దరి డిప్యూటీ సీఎంల మధ్యలో పోటీ. నేను మీరు అన్నట్టు వరుసగా 4 సార్లు గెలిచి పౌరుషం మీద నేనున్నా, ఆయన వరుసగా 3 సార్లు మాత్రమే గెలిచిండు. ఆయన కంటే నేనే ముందు ఉప ముఖ్యమంత్రి అయినా, నాకంటే ఆయన సీనియర్ అయినా, నా తర్వాత ఆయన ముఖ్యమైంది. ఇప్పుడు ఎనీ ఎంట్రన్స్ క్వశ్చన్స్లో హూ ఇస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగని రాయాల్సింది. అట్లా ఉంటేనే నువ్వు టిక్కు పెడుతుంది. ఏ మహమ్మద్ అలీ పేరు లేకపోతే కడియం శ్రీహరి పెడితే కథం పోయినట్టు, లేదా బట్టిది పెట్టినా కూడా, అంటే దేవుడు నాకు అంత గొప్ప అవకాశం ఇచ్చిండు. సో కాబట్టి రేపు రాబోయే రోజులలో ప్రజలు నా పక్షాన ఉంటారు. తప్పకుండా బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా ఇప్పుడు మొత్తం నిన్న మొన్నటి నుంచి మొత్తం రాష్ట్ర నలుమూలల నుండి ఫోన్లు, అన్నా మేము మీ దగ్గర వచ్చి పనిచేస్తాం, అన్నా మొన్న మీ దగ్గర. అందులో ముఖ్యంగా మాదిగ బిడ్డలు. ఎందుకంటే నేను దండోరా నేపథ్యం, నేను ఎమ్మెల్యే టికెట్ రావడానికి కారణం
రాజకీయాలకు రావడం కూడా ఈ దండోరా ఉద్యమం ద్వారా కృష్ణమాదిగ ద్వారా నేను ప్రజలకు రావడం జరిగింది. ముందు కులం కోసం, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను గుర్తించి దండోరా నుంచి వెళ్ళి నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి టికెట్ ఇవ్వడం, డొక్క మాణిక్య ప్రసాద్ అని చెప్పేసి ఆంధ్ర నుంచి వెళ్ళి దండోరా ఆయన కట్ సైడ్ నాకు ఇటు సైడ్ నుంచి ఇచ్చే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే అట్లా మొత్తము తెలంగాణలో ఉన్న మాదిగ బిడ్డలందరూ నా కోసం పనిచేస్తానికి గణపూర్కి వస్తారు. బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా నా కోసం వచ్చి పనిచేస్తాయి. గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడే వచ్చి పనిచేస్తారు. ఓడిపోయిన వరంగల్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడే వచ్చి పనిచేస్తారు. ఎందుకంటే మేము ఎట్లయితే మొన్న సుధీర్ కోసం ఎంపీ కోసం అని తిరిగాం, వాళ్ళందరూ కూడా వచ్చి కూడా కడియం శ్రీహరి ఈ విషయంలో బాగా హట్ అయినట్టున్నారు. పగ తీర్చుకోవాలనిపిస్తుందా మీకు? బాగా హట్ అయినట్టున్నారు. వ్యక్తిగత పగ కాదు. ఎందుకోసం అంటే పార్టీకి ద్రోహం చేసి కార్యకర్తల శ్రమను దోసుకొని ఈరోజు నీ బిడ్డ సీటు కోసము నువ్వు పర్సనల్గా ఆర్థిక లాభం పొందడానికి వెళ్ళిపోయినావు కదా. అంత స్వార్థం ఉన్నప్పుడు తప్పకుండా కర్రగాల్చి వాల్చి పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు కదా. ఓకే. సో నేను కసిగా ఉండడం కాదు, తప్పకుండా ప్రజలే కసిగా ఉన్నారని వేచి చూస్తున్నారు మీరు కూడా. ఎప్పుడు బై ఎలక్షన్ వస్తుందా, ఇప్పుడు కొడదామని. తప్పకుండా. ఎందుకంటే అధిష్టానం కూడా నాకు అండగా ఉన్నది కాబట్టి తప్పకుండా వారి సహకారంతో మరి కేసీఆర్ గారి ఆశీస్సులతో వారు కనుక, ఎందుకంటే పార్టీ నిర్ణయం తీసుకోవాల్సిన విషయం కాబట్టి వారు ఆశీర్వదించి నాకు టికెట్ ఇచ్చి పంపిస్తే తప్పకుండా గెలిచి వచ్చి వారి పాదాల చెంతన ఆ పత్రాన్ని పెడతారు.